అంటే ఇవాల్టి ప్రవచనానికి సంబంధించినంత వరకు చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క శరీరంలోంచి కొంత సృష్టి జరిగింది అని మీకు నేను చెప్పాను. సృష్టి 10 విధములుగా ఉంటుంది. అండ సృష్టి, ఈశ్వరుడి సంకల్ప సృష్టి, మైథున సృష్టి, జంతు సృష్టి, ఇలా రకరకాలుగా ఉంటుంది. అందులో ఈశ్వరుడి యొక్క దేహములోంచి వచ్చినటువంటి సృష్టి కొంత ఉన్నది. అందులో 10 మంది ప్రజాపతుల్ని ఆయన తన శరీరములోంచి సృష్టించాడు. అటువంటి వారిలో ఆయన బొటనవేలులోంచి జన్మించినటువంటి వాడు దక్ష ప్రజాపతి. నేత్రములలోంచి జన్మించిన వాడు అత్రి మహర్షి. ఆ అత్రి మహర్షి యొక్క సంతానమే ఆత్రేయ సగోత్రీకులు. అందుకని ఆ బొటనవేలులోంచి జన్మించినటువంటి మహాపురుషుడు దక్ష ప్రజాపతి. ఆయన్ని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుచేత అంటే 10 మంది ప్రజాపతులకు కూడా ఆయనకి నాయకత్వం ఇచ్చారు. అంటే ఆయన ఎంతటి మహానుభావుడో మీరు ఆలోచించండి. అటువంటి దక్ష ప్రజాపతికి 16 మంది కుమార్తెలు కలిగారు. ఈ 16 మంది కుమార్తెల్ని కొంతమందికి ఇచ్చి ఆయన వివాహం చేశాడు. అందులోనే మూర్తి అనబడేటటువంటి ఆవిడ గర్భము నుంచి నరనారాయణులు ఉద్భవించారు. వాళ్ళే బదరీలో తపస్సు చేశారు. అందుకే బదరీకి అంత శక్తి ఎక్కడిది అంటే ఉద్ధవుడు ఉండడం, నరనారాయణావతారం అక్కడ తపస్సు చేయడం, ప్రహ్లాదుడు అక్కడికి వెళ్ళడం, ఇలాంటి వాటి చేత బదరీ క్షేత్రానికి అంత గొప్పతనం వచ్చింది. ఇంకా మాట్లాడితే బాదరాయణుడు అని రేగిపళ్ళు ఎక్కువగా ఉండేటటువంటి వనం ఎక్కడుంటుందో అక్కడ కూర్చుని వ్యాసుడు తపస్సు చేశాడు, భాగవతాన్ని రచన చేశాడు. అందుకని ఆయనకి బాదరాయణుడు అని పేరు. బదరికావనంలో తిరిగాడు కాబట్టి. సో ఆ బదరీ క్షేత్రానికి అంత గొప్పతనం. అందుకని అటువంటి బ్రహ్మము యొక్క బొటనవేలి నుంచి ఆవిర్భవించినటువంటి దక్ష ప్రజాపతికి కలిగినటువంటి 16 మంది ఆడపిల్లల్ని అనేక మందికి ఇచ్చి వివాహం చేశారు. అనేక మందిని అంటే 16 మందికి ఇచ్చి, 16 మంది కూడా కాదు, ఎందుకంటే కొంతమందిని ఎక్కువ మందిని ఇచ్చి వివాహం చేశాడు. అలా రుద్రుడికి, శంకరుడికి ఇచ్చి తన కుమార్తె అయినటువంటి సతీదేవినిచ్చి వివాహం చేశారు. 15 మందికి సంతానం కలిగారు. కానీ శంకరుడికి సతీదేవికి సంతానం కలగలేదు. అంటే మీరు ఈ విషయం చెప్పడంలో ఒక రహస్యం ఉంటుంది. మిగిలిన వారందరూ ప్రవృత్తి మార్గమునందు నడచిన వారు. అంటే అందరిలాగే సంసారం చేసి కొంతమంది బిడ్డల్ని కన్నవారు. అంటే అది తక్కువ అని నేను ప్రతిపాదన చేయడం లేదు. ప్రవృత్తి మార్గంలో వెళ్ళిన గృహస్థాశ్రమంలో ఉన్నవాడు పితృ రుణాన్ని తీర్చుకోవడం కోసమని సంతానం కనడమునందు దోషం ఏం పట్టవలసిన అవసరం ఏం లేదు. అలా అయితే ఆ మూర్తి అనబడేటటువంటి ఆవిడ వలన నరనారాయణ అవతారము వచ్చేటటువంటి అవకాశమే లేదు కదా. అందుచేత కానీ శివుడికి సతీదేవికి కలిసి సంతానం కలగలేదు. కారణం ఏమిటంటే శంకరుడు సాక్షాత్తుగా బ్రహ్మము. అటువంటి బ్రహ్మమైనటువంటి వాడికి మళ్ళీ పిల్లలు హడావిడి ఎక్కడుంటుంది? అలా జన్మించవలసినటువంటి అవసరం ఉంటే 2 సందర్భాల్లో జన్మించారంతే. అందుకే అసలు శివ కుటుంబమే చాలా గమ్మత్తుగా ఉంటుంది. పార్వతీదేవి నలుగులోంచి వచ్చినటువంటి వాడు గణపతి. పరమశివుని యొక్క తేజస్సులోంచి ఉద్భవించిన వాడు కుమారస్వామి. వాళ్ళిద్దరి యొక్క లౌకికమైన మైథున సంబంధమునకు సంతానం ఉండదు. ఎందుచేత అంటే వాళ్ళు పరబ్రహ్మస్వరూపులు కనుక. అటువంటి తత్వము కలిగినటువంటి శంకరుడు, దక్ష ప్రజాపతి చాలా అనుకూలంగా, చాలా సంతోషంగా ఉండేవారు. అలా ఉంటున్నటువంటి సందర్భంలో ఒకానొకప్పుడు ప్రజాపతులందరూ కలిసి సత్రయాగం చేశారు. అది చాలా గొప్ప దీర్ఘ సత్రయాగం. మీకు సత్రయాగం అంటే ఏమిటో మొట్టమొదటి రోజున చెప్పాను. ఎవరైతే ఋత్విక్కులుగా ఉంటారో వాళ్ళే యజమానులుగా కూడా ఉండేటటువంటి ఆ యాగమునకు సత్రయాగం అని పేరు. అటువంటి సత్రయాగం చేస్తున్నారు ప్రజాపతులు. చేస్తుంటే అక్కడికి చతుర్ముఖ బ్రహ్మగారు కూడా వెళ్ళారు. బ్రహ్మగారు కనపడితే అందరూ కూడా నమస్కారం చేస్తారు. ఎందుచేత అంటే ఆయన సృష్టికర్త, పెద్దవాడు ఇంటికి. ఇప్పుడు ఇంటికి పెద్ద ఆయన ఉన్నాడు అనుకోండి, ఒక శుభలేఖ ఆయన పేరు మీద వేస్తారు. అంటే నిజంగా ఆయన ఏం డబ్బంతా పెట్టేశాడనో, లేకపోతే ఆయన వెళ్ళిపోయి పిలుపులన్నీ పిలిచేశాడనో కాదు, అది మర్యాద. ఇంటి పెద్ద పేరు మీద శుభలేఖ వేస్తారు. అలా చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టికర్త. అందుచేత ఆయన పేరు చెప్తే గౌరవిస్తారు, ఆయన కనపడితే గౌరవిస్తారు. తప్పించి బ్రహ్మగారు అవమానపడ్డం అన్నది ఉండదు. అసలు మనకి శాస్త్రంలో ఏదైనా ఆపద వస్తే అందరూ ముందు బ్రహ్మగారి దగ్గరికి ఎడుతుంటారు. అంటే ఇంటి పెద్దని ఎలా ఆదరించాలో, ఇంటి పెద్దని ఎలా గౌరవించాలో మన పురాణం చెప్తుంది. నువ్వు కూడా లౌకికంగా తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే అనుభవజ్ఞుడైనటువంటి నీ తండ్రిని లేదా నీ తాతని గౌరవించి వారి దగ్గర తెలుసుకోవాలి విషయాలు. అందుచేత చతుర్ముఖ బ్రహ్మగారు వెళ్ళి అక్కడ కూర్చుంటే అందరూ లేచి నిలబడ్డారు, చాలా సంతోషించారు, కూర్చున్నారు. ఆ సభలో పరమశివుడు కూడా ఉన్నాడు.
పరమశివుడు కూడా ఉన్నటువంటి సందర్భంలో అది చాలా బ్రహ్మాండమైన సభ, సామాన్యమైన సభ కాదు. అందులో ప్రజాపతులు ఉన్నారు, ఋషులున్నారు, మహర్షులున్నారు, బ్రహ్మర్షులున్నారు, వీళ్ళందరూ కూర్చునున్నారు. ఆ సభ గురించి పోతన గారు ఒక అద్భుతమైనటువంటి పద్యం రాశారు. సరసిజ గర్భ యోగిజన సర్వ స్వపూర్వ మునీంద్ర హవ్యభు పరమ ప్రజాపతులందరూ భక్తిమయించనుదించియుండగా అత్తరణి సమాన తేజుడగు దక్షుడు వచ్చిన తత్సభాసదుల్ తరమిడి లేచిరప్పుడు పితామహ భర్గులు తప్ప అందరున్ అన్నారు. ఇందులో దక్షయజ్ఞ ధ్వంసం అనేటటువంటిది చాలా గమ్మత్తైనటువంటి ఆఖ్యానం. ఎందుకంటే మనకి ఘోరమైనటువంటి పాపాల జాబితాలో కొన్ని చెప్తారు. అందులో చాలా ఘోరాతి ఘోరమైనటువంటి పాపాలు శిశుహత్య, బ్రహ్మహత్య, భ్రూణహత్య, సురాపానం, ఆ తర్వాత గురుతల్పగతుడు కావడం, అంటే గురువుగారు పడుకునేటటువంటి మంచం మీద వారి భార్య గారు ఉండగా పడుకున్న నోటితో ఉచ్చరించడానికి కూడా అసహ్యకరమైన విషయాలు అలాంటివి. బ్రహ్మ హేమహారీచ సురాపో గురుతల్పక అని దేవి భాగవతంలో వర్ణిస్తారు. పంచమహాపాతకాలంటే ఏమిటో. సరే, అటువంటి మహాపాతకములు ఉంటాయి కొన్ని. అటువంటి మహాపాతకముల జోలికి, మహాపాపముల జోలికి ఎవరు వెళ్ళరు. అందులో ఒకటి ఏమిటంటే చాలా భయంకరమైన పాపం యజ్ఞధ్వంసం. యజ్ఞాన్ని ధ్వంసం చేయకూడదు. కానీ శంకరుడు ఒక యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. అదే దక్షయజ్ఞ ధ్వంసము అంటారు. దక్షయజ్ఞ ధ్వంసం చేస్తే దానికి బ్రహ్మరథం పట్టారు వ్యాసుల వారు, దానికి బ్రహ్మరథం పట్టారు పోతన గారు. అదేమిటండి యజ్ఞధ్వంసం? అసలు గొప్ప కథ ఎందుకు అవుతుంది? దాన్ని భాగవతంలో రాయడం ఏమిటి? దాన్ని మనం వినడం ఏమిటి? అది చెప్పుకోవడం ఏమిటి? దానివల్ల పుణ్యం వస్తుందా, పాపం వస్తుందా? అంటే ఇది నువ్వు వింటే ఎంత గొప్ప ఫలితం వస్తుందో ఆఖరణ చెప్తారు. యజ్ఞధ్వంసం అనేటటువంటిది వచ్చి ఒక పెద్ద అధ్యాయం కింద, ఒక పెద్ద కథ కింద, ఒక వినవలసిన విషయం కింద మారిపోయింది. అది ఎలా జరిగిందో చూడండి. సరసిజ గర్భ అంటే బ్రహ్మగారు సభలో కూర్చునున్నారు. కూర్చునుండగా ఆ సభలో కూర్చున్నటువంటి వాళ్ళెవ్వరూ కూడా సామాన్యులైనటువంటి వాళ్ళు కారు. హవ్యభు పరమ ఋషీంద్ర ప్రజాపతులందరూ భక్తి మిగించనుదించి ఉండగా, అందులో ఋషులు కూర్చున్నారు, ప్రజాపతులు కూర్చున్నారు, అందరూ కూర్చునున్నారు. అందరూ కూర్చునుండగా అత్తరణి సమాన తేజుడగు దక్షుడు వచ్చిన. అప్పుడు ఆలస్యంగా సభలోకి దక్ష ప్రజాపతి వచ్చారు. దక్ష ప్రజాపతి వస్తుంటే ఎలా ఉన్నాడో పోతన గారు చెప్పారు. అత్తరణి సమాన తేజుడగు, సూర్యుడు భూమండలం మీదకి దిగిపోయి దొర్లి వస్తే, నడిచి వస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. అంతటి తేజోమూర్తి. ఆయన కత్తి చేత కూడా నరకబడడం, అంతటి మంత్రభూయిష్టం శరీరం అయింది. అటువంటి అత్తరణి సమాన తేజుడగు దక్షుడు వచ్చిన తత్సభాసదుల్ తరమిడి లేచిరప్పుడు గభాల లేచిపోయారంతే. అయ్యో ఎవరు వచ్చారు, ఎవరండి ఆయన అని ఎవరు అడగలేదు. అందరూ దక్షుణ్ణి చూడగానే, అంటే ఆ తేజస్ అటువంటిది. ఇదేదో మనం గౌరవించవలసినటువంటి వ్యక్తి, సామాన్యుడు కాడు. కాబట్టి వెంటనే లేచిపోదామని తత్సభాసదులు తరమిడి లేచిరప్పుడు అందరూ లేచి నిలబడ్డారు. ఇద్దరు మాత్రం లేవలేదన్నారు. ఎవరా లేవని వాళ్ళు? పితామహ అంటే పితామహుడు అంటే బ్రహ్మగారు లేవలేదు. భర్గులు తక్క ఎందరున్. శంకరుడికి ఒక చిత్రమైన నామం వేసేశారు. శివుడు అనలేదు, శంకరుడు అనలేదు, రుద్రుడు అనలేదు, భర్గుడు అన్నాడు. అసలు దక్షయజ్ఞ ధ్వంసం అంతా ఈ నామంలో ఉంది రహస్యం. భర్గుడు అంటే ఎవరు? శివుడి యొక్క అష్టమూర్తి తత్వంలో ఆయనకి భర్గ అని ఒక నామం. భర్గ అంటే తేజస్వరూపమైనటువంటి వాడు. అంటే మనం భా అంటుంటాం, భాష. ఆత్మ తేజస్వరూపం. ఆ ఆత్మ వస్తువు ఏదైతే ఉందో ఆ ఆత్మస్వరూపి అయి పరబ్రహ్మస్వరూపుడైనటువంటి వాడు. ఆ భర్గనామాన్ని ఉచ్చరించినంత మాత్రం చేత ఏమవుతుందో తెలుసా అండి? మనలో ఉండేటటువంటి అజ్ఞానం అనేటటువంటి చీకటి తొలగిపోతుంది. అంత గొప్ప నామం ఆ భర్గనామం. అందుచేత అజ్ఞానమును పోగొట్టేటటువంటి స్వరూపం ఉన్నవాడు. అజ్ఞానమును పోగొట్టేటటువంటి వాడికి అజ్ఞానం ఎందుకుంటుంది? కాబట్టి ఆయనకి రాగద్వేషాలు ఉండవు. మా మామగారు, ఈయన బ్రహ్మగారు, ఈయన ఇంకోడు, ఇవేం ఉండవు ఆయనకి. ఆయన అంతటా బ్రహ్మమును చూసి తనలో తాను రమించిపోతుంటాడు. అందుకే ఎప్పుడు శంకరుడు పద్మాసనం వేసి కూర్చుని అర్ధనిమీలిత నేత్రుడై అలా తనలో తాను పరవశించిపోతూ, మన కోటకొమ్మన్ సెంటర్ దగ్గర ఉంటుందో బొమ్మ, ఇలా 2 చెంబులు పట్టుకుని 2 పాత్రలు తన పైన ఉన్నటువంటి చంద్రరేఖ నుంచి కరిగి కింద పడినటువంటి అమృతరసాన్ని పట్టుకుని ఒక చెంబుతో తీసి మళ్ళీ ఇలా పోసుకుంటూ ఉంటాడు. మళ్ళీ ఆ చెంబు ఇలా కింద పెడతాడు, ఈ చెంబుతో పోసుకుంటూ ఉంటాడు.
అదే ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగ బౌలి విలసత్పూర్ణేందు వాంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాంజపం ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేత్సివం బ్రహ్మాండ వ్యాప్తదేహ భసిత హిమరుచాభాసమానాభుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికళశ్చండ కోదండహస్తాః త్రిక్షా రుద్రాక్షమాలా సులలిత వపుషశాంభవ మూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అంటారు. ఆయన మీద చంద్రరేఖ ఉంటుంది ఎప్పుడు. ఈ బ్రహ్మాండమంతటా నిండిపోయి ఉంటాడు. నిండిపోయి ఉన్నవాడి మీద చంద్రరేఖ ఉంటుంది. ఆ చంద్రరేఖలోంచి అమృతం పడుతూ ఉంటుంది. ఆ పడినటువంటి అమృత ధారల చేత తడిసిపోయి ఉంటాడు. ఆయన ఎంత చల్లగా ఉంటే మనందరం అంత చల్లగా ఉంటాం. అందుకే శివలింగానికి ధారాపాత్ర కట్టి ఓ దర్భ పెట్టి తడిసిపోయేటట్టు ఉంచుతారు. శివలింగం పొడిగా ఉండకూడదు. అభిషేకం మొదలు పెడితే మాత్రం పువ్వు బోర్లించి చెయ్యాలి. అందుకని అలా ధారాపాత్ర నుంచి నీరెప్పుడు పడుతూనే ఉంటుంది శివలింగం మీదకి. చల్లగా ఉంటాడు ఆయన. ఆయన చల్లగా ఉంటే మనం చల్లగా ఉంటాం. చంటి పిల్లాళ్లాగా పరబ్రహ్మంలో రమించిపోతూ 2 చెంబులు పట్టుకుని 2 కలశలు, ఇందులో అమృతం తీసి ఇలా పోసుకుని మళ్ళీ చెయ్యిలా పెడుతూ ఉంటాడు. ఇందులోకి మళ్ళీ అమృతం నిండేలోగా ఈ పాత్రలో అమృతం ఇలా పోసుకుంటూ ఉంటాడు. పోసుకుంటూ అమృతము చేత తడిసిపోయినటువంటి దేహముతో ఉంటాడు ఆయన. అటువంటి వాడు మహాజ్ఞాని. ఆయన్ని తలుచుకుంటే చాలు జ్ఞానం ఇస్తాడు. అటువంటి శంకరుడు ఇప్పుడు అసుర సంధ్య వేళలో వెడుతూ ఉంటాడు ఆకాశ మార్గంలో. అందున వెళ్ళేటప్పుడు భూమండలం మీద ఆయన ఎక్కడ దిగడు. ఆయనకు అదొక లక్షణం ఉంది. శంకర భగవత్పాదులు ఒక చోట అంటారు, ఎక్కడ దిగుతాడంటే ఒకే ఒక్క చోట దిగుతాడు భారతఖండంలో. ఎక్కడ దిగుతాడంటే ఒక్క శ్రీశైలం కొండ మీద మాత్రం దిగుతాడట. మరి ఆయనకి ఏమిటో ఆ సంతోషం. శ్రీశైలే స్వర్ణశృంగే మణిగణరచితే కల్పవృక్షాళి శీతే అని సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామవసకృత్సత్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు. అటువంటి స్వామి వృషభవాహనారూఢుడై అసుర సంధ్య వేళలో వెడుతూ ఉంటాడు. ఆ స్వామి కూర్చుని ఉంటే ఆయన భర్గుడు, ఆయన జ్ఞానం ఇచ్చేవాడు. జ్ఞానం ఇచ్చేటటువంటి వాడికి, ఆత్మస్వరూపి అయ్యున్నవాడికి గురువు శిష్యుడు, తండ్రి కొడుకు, మామ అల్లుడు, ఈ బంధాలు ఎలా ఉంటాయండి? ఆత్మస్వరూపుడై ఉంటాడు. ఇది చెప్పడానికే భర్గుడు తక్క అందరు. ఆయన దక్ష ప్రజాపతి అల్లుళ్ళ కూర్చోలేదు, అక్కడ మహాజ్ఞాని అయి కూర్చొని ఉన్నాడు. ఇలా కూర్చుని ఉండగా విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధత శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాజ్ఞనాభేదత స్వప్నే జాగ్రతివా అని దక్షిణామూర్తి స్తోత్రంలో శంకర భగవత్పాదులు అంటారు. ఒకసారి ఆత్మతత్వం ఎరుకకు వచ్చిన తర్వాత తండ్రి కొడుకు ఎక్కడున్నాడు, గురువు శిష్యుడు ఎక్కడున్నాడు? ఉన్నదొక్కటే, ఆత్మ ఒక్కటే ఉన్నది. అలా ఆత్మస్వరూపమునందు రమించిపోయి తాను జ్ఞాని కాబట్టి అజ్ఞానమును మన్నించగలడు. అజ్ఞానమును మన్నించి అజ్ఞానమును దాహకత్వము తీసివేయగలిగిన వాడెవడో వాడికి భర్గుడని పేరు. అజ్ఞానిని చూసి ఆయన కూడా కోపడ్డాడు అనుకోండి, ఆయన కూడా అజ్ఞాని అయిపోయినట్టే లెక్క. ఆయన తన స్థానము నుంచి భ్రంశము కాడు. అలా కూర్చున్నవాడైతేనే భర్గుడు. ఎంత గొప్ప మాట అన్నారో చూడండి మహానుభావుడు. అత్తరణి సమాన తేజుడగు దక్షుడు వచ్చిన తత్సభాసదుల్ తరమిడి లేచిరప్పుడు పితామహ భర్గులు తక్క అందరు. అందుచేత వాళ్ళిద్దరూ లేవలేదు. పితామహుడు లేవడు. ఎందుచేత అంటే ఆయన బ్రహ్మగారు, ఇంటికి పెద్దవాడు, అందుకని ఆయన లేవక్కర్లేదు. కానీ బాహ్యమునందు దక్ష ప్రజాపతికి అల్లుడు, అందుచేత మామగారు పితృపంచకంలో ఒకడు, తండ్రిలో 5 తండ్రుల్లో ఒకడు. 5 తండ్రులు ఎలా ఉంటారంటే అని మీరు అనుకోకండి. జన్మనిచ్చినటువంటి తండ్రి, గాయత్రీ మంత్రాన్ని ఉపదేశం చేసినటువంటి తండ్రి, రాజు, అంటే పిల్లనిచ్చినటువంటి మామగారు, పెద్దన్నగారు లేదా గురువు, గాయత్రీ మంత్రోపదేశం చేసిన వారంటే 5గురిని తండ్రుల కింద చెప్తారు. అలాగే అత్తగారు మాతృపంచకంలోకి వస్తుంది. అందుకే మాతృపంచకంలోకి వెళ్ళడం కోసమే అత్తగారు మధుపర్కం ఇస్తుంది. మధుపర్కం అంటే ఇవాళ తెలిసి తెలియక జరియంచు పంచెలు పెట్టడం మధుపర్కాలు అనుకుంటున్నారు. మధుపర్కాలంటే అది కాదండి. మధుపర్కం అంటే ఏమిటో తెలుసా? తన కూతురికి భర్త కాబోతున్నాడు. తల్లికి ఒక స్వాతంత్రం ఉంటుంది. తల్లి పిల్లాడు ఏం తింటాడో తెలుసు. అందుకని మా అబ్బాయి వచ్చాడు, మా అబ్బాయికి వంకాయ గుత్తొంకాయ కూర అంటే ఇష్టం అండి అని గబగబా వండి పెడుతుంది. రేపు అల్లుడు కూడా అత్తవారింటికి వస్తూ ఉంటాడు. మామగారు ఏం చేస్తాడు? ఓ ఉపన్యాసం చెప్తాడు, కావాలంటే భాగవతంలో ఏముందో ఏ అధ్యాయంలో ఏముందో చెప్తాడు. అత్తగారు పెట్టాలి వండి అల్లుడికి కడుపు నిండా. అందుకని తన కొడుకుతో సమానం. అందుకని ఇప్పుడు అత్తగారు తల్లి స్థానాన్ని పొందాలి.
ప్రేమ చేత అల్లుడికి అన్నం పెట్టడంలో కోప్పడకుండా కూడా ముందు కడుపు నిండాక ఎలా కోప్పడుతుందో అలా అత్తగారు కూడా అల్లుడిని అంత మర్యాదగా కొడుకులా అన్నం పెట్టాలి. ఈ ప్రేమ నేను నీ యందు ప్రకటిస్తున్నానయ్యా, ఇంకా నువ్వు నాకు కొడుకుతో సమానం, నేను నీకు అమ్మతో సమానం. నువ్వు నన్ను స్వేచ్ఛగా అత్తయ్యగారు నాకు మడత కాజా చేసి పెడతారు, మీ కాజాలు బాగుంటాయని అడగచ్చు, నేను నీకు చేసి పెడతాను ప్రేమగా, మన ఇద్దరిది ఇక తల్లి కొడుకుల సంబంధం అని ఈ ప్రేమ వ్యక్తం చేయడానికి ఆవిడ తేనె పట్టుకొస్తుందో పాత్రలో తేవాలి. అసలు మొట్టమొదట అల్లుడు ఎదుర్కోలేని పెడతారు. ఆ వచ్చినప్పుడు దేని కొరకు అంటే అత్తగారి ప్రేమ ప్రకటించడానికి, మామగారు గౌరవం ప్రకటిస్తాడు, నారాయణుడు వస్తున్నాడు కాబట్టి. అత్తగారు మాత్రం అలా వెళ్ళదు, ఈవిడ లక్ష్మిగా వెళ్ళదు, ఈవిడ తల్లిగా వెడుతుంది. వెళ్ళి చిన్న గిన్నెతో తేనె పట్టుకెళ్ళి అరచేతిలో తేనె వేస్తుంది. వేస్తే అల్లుడు సంతోషంగా తేనెను తీసుకుని అత్తగారి కాళ్ళకి నమస్కారం చెయ్యాలి. అమ్మా, మిమ్మల్ని మాతృపంచకంలోకి తీసుకున్నాను, ఇవాళ నుంచి మీరు మా అమ్మ అని. దాన్ని మధుపర్కం అంటారు వివాహంలో. అంతేగాని జరి అంచు పంచట్లేదు, ఇంత అంచు లేదండి మా అల్లుడికి అని దెబ్బలాడుకోవడానికి మధుపర్కం కాదు. మధుపర్కం అంటే అలా పుచ్చుకున్నది మధుపర్కం. దానివల్ల ఆ శోభ కలుగుతుంది, ఆ ఆత్మీయత కలుగుతుంది. అందుకని ఇక్కడ ఈ అల్లుడు మామ సంబంధం విషయంలో దక్షుడికుందేమో మనసులో, శివుడికి లేదు. ఎందుచేత ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. ఇలా కూర్చునుండగా పితామహుడు లేవడు, ఎందుకంటే ఆయన పెద్దవాడు. అందుకే ఆ పేరేశారు. చతుర్ముఖ బ్రహ్మ అనకూడదా, సరసిజ గర్భుడు అనకూడదా, అంటే వనజనాభుడు అనకూడదు, లేకపోతే ఏదో కమల గర్భుడు అనకూడదా, ఏదో పేరు పెట్టచ్చు బ్రహ్మగారికి. కానీ ఏమీ అనలేదు. అనకుండా ఆయనకి పితామహ అంటే పెద్దవాడు, గౌరవింపదగినవాడు. అందుకని ఆయన లేవకూడదు. రెండోవాడు లేవవలసిన వాడని మనకు అనిపించేవాడు అల్లుడు కాబట్టి, కానీ లేవడు. ఎందుకని భర్గుడు మహాజ్ఞాని, ఆత్మస్వరూపి. అందుకని పితామహ భర్గులు తప్ప అందరూ. ఎందుకంటే ఆ రెండు మాటలు పట్టుకుని అలా కొట్టుకుంటారు మీరు అని అనుకోకండి. కథ అంతా దాని మీదే ఆధారపడి ఉంది, వెనకాతల ఆఖ్యానం అంతా. అందుకని పితామహ భర్గులు తప్ప అందరూ. వాళ్ళిద్దరూ లేవకపోతే గక్షుడు లోపలికి వచ్చేసాడు. లోపలికి వచ్చి లేచిన వాళ్ళ వంక ప్రసన్నంగా ఏం చూడలేదు, లేవని వాళ్ళు ఎవరు సభలో చూశాడు. బ్రహ్మగారు లేవలేదు, పెద్ద పట్టించుకోలేదు. పితామహ బిరుదుంది కదా, ఆయన బొటన వేళ్ళలోంచి వచ్చాను ఊరుకున్నాడు. ఇటు చూశాడు ఎర్రటి కంటితో, అల్లుడు లేవలేదు. అల్లుడు కాబట్టి నాకు కొడుకుతో సమానం, నేను మామగారిని, పితృపంచకంలో ఒకండి, తండ్రి లాంటి వాడిని. మిగిలిన ఇంతమంది లేచారు, అల్లుడు లేవడానికి లేచి మామయ్యగారు నమస్కారం అని ఇలా అనద్దు, అనలేదు. చూసావా ఎంత అహంకారమో అనుకున్నాడు. కడుపులో దాచుకోలేకపోయాడు. ఇది అజ్ఞానం అంటే. కన్ను ఎర్రపడిపోవడమే అజ్ఞానం, కోపం వచ్చేసింది అంతే. ఒక్కొక్కరు చూడండి, నమస్కారం పెట్టలేదని కోపం పెట్టుకుంటారు కడుపులో. నమస్కారం అనేటటువంటిది రెస్పెక్ట్ కెనాట్ బి డిమాండెడ్, ఇట్ షుడ్ బి గివెన్ వాలంటరీలీ. స్వచ్ఛందంగా ఇవ్వాలి. ఒకరిని చూస్తే ఒకరికి నమస్కారం స్వచ్ఛందంగా పెట్టబుద్ధి వెయ్యాలి. అంతేగాని ఫలానా వాడు నాకు నమస్కారం పెట్టలేదని కక్ష పట్టడం మరింత నమస్కార యోగ్యతని కోల్పోవడం. అందుచేత నమస్కారం ఫలానా వాడు పెట్టలేదని ఇంతమంది సభలో పెట్టని వాడిని గుర్తుపట్టాడంటే ఎంత అజ్ఞానంతో వచ్చాడో చూడండి దక్ష ప్రజాపతి. ఆయన ఎంత ప్రజాపతి అయితే ఎవడకు కావాలి అంటే, ఇవాళ దక్ష ప్రజాపతి ఏ రూపంలో ఉన్నాడు? లేచిన వాళ్ళు ఇంతమంది గుర్తులేరు, లేవని వాళ్ళు ఇద్దరిలో ఒకడు ఎందుకు గుర్తులేడో అందుకని లేవక్కర్లేదు లేని వదిలిపెట్టాడు, ఒకడిని పట్టుకుంటున్నాడు. అంటే ఇప్పుడు అజ్ఞానమునందు దక్షుడున్నాడు ఖచ్చితం కదండి. లేకపోతే ఫలానా ఆయన సభలో నేను వచ్చినప్పుడు లేవట్లేదు, ఆయన మీద కక్ష పెట్టాడంటే తను జారిపోతున్నాడా, అవతలవాడు జారిపోతున్నాడా? చూశాడు శంకరుడి వంక, కళ్ళు ఎర్ర పడిపోయాయి. క్రోధంతో సభలో ఉన్న వాళ్ళందరినీ చూసి ఒక మాట అన్నాడు, వీడెవరు అన్నాడు. అంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఇదేమిటి అల్లుడు కదా, ఎవరంటాడేమిటి, కాళ్ళు కడిగి కన్యాదానం చేశాడు, వీడెవరు అని అడుగుతాడేమిటి అని. శివుడు నవ్వుతూ కూర్చున్నాడు. అర్థమైంది, ఓహో నమస్కారం పెట్టలేదు కదా, కోపం వచ్చింది. అంటే పాపం వాళ్ళు లేచి అన్నారు, శివుడు అండి అన్నారు. మరి అడిగిన వాడిని చెప్పకపోతే వాడి మళ్ళీ ఆయన మీద ఏం కోపం వస్తుందో, అందుకని వీడెవరు అన్నాడు. అంటే చెప్పాలి కదా, ఏమిటంటే నేను మనసులో అనుకున్న శివుడండి అన్నారు. ఆ మాట అనేటప్పటికి ఇంకా సర్రం అన్నాడు, శివుడా అన్నాడు. శివుడు అంటే మంగళములను ఇచ్చువాడు అని అర్థం. ఆయన ఎప్పుడు మంగళములనే చేస్తాడు, అమంగళం చెయ్యడం ఆయనకి చేత కాదు, అసలు ఆయన చెయ్యడు. అందుకని ఆయనకి శివుడని పేరు. ఆ పేరు చెప్పేటప్పటికి కోపం వచ్చిందంతే. ఆయన అన్నాడు, అనయములుప్త క్రియాకలాపుండు, మానహీనుండు, మర్యాద లేనివాడు, మత్త ప్రచారుండు, దిగంబరుండు, భూత ప్రేత పరివృతుండు, ఉన్మత్తనాథుండు, భూతిలిప్తుండు, అస్థిభూషణుండు. ఎంత దారుణమైన మాటలు వాడాడో చూడండి. ప్రమథ భూతనాథుండు, భూతిలిప్తుండు, అస్థిభూషణుండు, దుష్ట హృదయుండు,
నష్ట హృదయ